వైజాగ్ సాగర తీరాన మన టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. మూడో వన్డే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. అండ్ విక్టరీతో మన టీమిండియా సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మన బౌలర్స్ అలాగే బ్యాటర్స్ రెచ్చిపోయారు. మరి ముఖ్యంగా బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ దగ్గర నుంచి ఎపిక్ పెర్ఫార్మెన్స్ చూసాం. ముగ్గురు ప్లేయర్స్ కూడా అదరగొట్టేశారు. వేరేస్ బౌలింగ్లో చూసుకుంటే ఫస్ట్ 30 ఓవర్స్ మన టీమిండియాకి అంతలా కలిసి రాలేదు. కానీ లాస్ట్ 20 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం మన వాళ్ళు కంబ్యాక్ చేసిన తీరు మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ప్రసిద్ధి కృష్ణ ఈరోజు బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. సో ఫస్ట్ మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా చాలా డామినేటింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచింది. అంటే ఫస్ట్ మ్యాచెస్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు మనకు కాంపిటీషన్ ఇచ్చారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అలా లేదు. మన టీమిండియా చాలా వరకు డామినేట్ చేసి మ్యాచ్ కొట్టేశారు. మెయిన్లీ మ్యాచ్ వైజాగ్ క్రౌడ్కి అయితే ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన టీమిండియా మ్యాచ్ గెలిచింది, సిరీస్ గెలిచింది. ఎట్ ది సేమ్ టైం రోకో పెర్ఫామ్ చేస్తే చూడాలని వచ్చిన వాళ్ళందరికీ కూడా సాటిస్ఫాక్షన్ కలిగింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో బోత్ రోహిత్ మరియు కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఇద్దరు హాఫ్ సెంచరీ కొట్టేశారు. సో దీంతో ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఈరోజు గ్రౌండ్కి వచ్చారో వాళ్ళకి ఫుల్ మీల్స్ అని చెప్పుకోవాలి. ఏదైనా మిస్ అయిందంటే రోకో జోడీలు ఎవరు కూడా సెంచరీ కొట్టకపోవడం. అంటే వాళ్ళిద్దరు 50+ స్కోర్స్ కొట్టారు కానీ 100 మార్కులు అందుకోలేకపోయారు. బట్ ఎనివే టార్గెట్ ఇంకా కాస్త పెద్దదై ఉంటే కోహ్లీ కొట్టుండేవాడేమో. ఎందుకంటే అతని బ్యాటింగ్ మామూలుగా లేదు. అయితే రోకో జోడీ నుంచి సెంచరీ రాకపోయినా సరే జైస్వాల్ బ్యాట్ నుంచి సెంచరీ చూసాం. నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ మ్యాచ్లో తన టెంపర్మెంట్ను బాగా కంట్రోల్ చేసుకుంటూ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. సో విధంగా మన టీమిండియా అయితే ఈ మ్యాచ్లో మొత్తం అన్ని విభాగాల్లో కూడా అదరగొట్టిందని చెప్పుకోవాలి. బౌలింగ్, బ్యాటింగ్, ఈవెన్ ఫీల్డింగ్ కూడా టాప్ మ్యాచ్ ఉంది. అయితే అన్నింటికంటే ది మోస్ట్ క్రూషియల్ అలాగే బాగా కిక్ ఇచ్చిన అంశం మన వాళ్ళు టాస్ గెలవడం. సో ఈ మూడో వన్డే మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచింది. అది కూడా వరుసగా 20 టాస్లు ఓడిపోయిన తర్వాత 21వ టాస్ గెలిచారు. అండ్ ఈ టాస్ గెలిచిన తర్వాత మన వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా. మెయిన్లీ మన కెప్టెన్ కేఎల్ రాహుల్ అయితే చాలా రిలీఫ్గా కనిపించాడు. ఇన్ఫ్యాక్ట్ అతనైతే టాస్ గెలవడం కోసం ఈరోజు కాయిన్ ఎడమ చేత్తో స్పిన్ చేశాడు. అంటే నార్మల్గా చూసుకుంటే రాహుల్ రైట్ హ్యాండ్తో స్పిన్ చేస్తూ ఉంటాడు కాయిన్ని, ఎందుకంటే అతను డామినెంట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. బట్ ఈ మ్యాచ్లో మాత్రం తన అదృష్టాన్ని మార్చుకోవడం కోసం లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేశాడు. అంటే ఫస్ట్ 2 మ్యాచ్లో రైట్ హ్యాండ్తో ట్రై చేసినప్పుడు టాస్ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్లో రాహుల్ లెఫ్ట్ హ్యాండ్తో కాయిన్ స్పిన్ చేశాడు. అండ్ గెస్ వాట్, అతనికి లక్ కలిసి వచ్చింది. మన టీమిండియా టాస్ గెలిచింది. అది కూడా కాయిన్ అటు ఇటు పడినప్పుడు కాస్త టెన్షన్ చూసాం. అంటే కాయిన్ కొంత దూరం వరకు అలా చక్రంలో తిరుగుతూ మనకు అనుకూలించే విధంగా పడింది. అసలు ఇప్పుడైతే మన టీమిండియాకు టాస్ రూపంలో అదృష్టం కలిసి వచ్చిందో చాలా వరకు మ్యాచ్ గెలిచేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సిరీస్లో టాస్ అనేది ఎంత క్రూషియల్గా మారిందో మనం ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తున్నాం. సో దీనివల్ల మన కెప్టెన్తో పాటు కొంతమంది ప్లేయర్స్ టాస్ గెలవగానే ఏదో మ్యాచ్ గెలిచేసాం అన్నంత రేంజ్లో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే అనుకున్నట్టే సుందర్ని పక్కన పెట్టారు. అతని ప్లేస్లో మన వాళ్ళు తిలక్ వర్మని తీసుకొచ్చారు. వేరే సౌత్ ఆఫ్రికా టీంలో కూడా మనం చెప్పుకున్న చేంజెస్ జరిగాయి. రికల్టన్ మరియు బాట్మన్ టీంలోకి వచ్చారు. అయితే టాస్ గెలిచిన మన టీమిండియాకి స్టార్ట్ చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్ రేవన్ రికల్టన్ వికెట్ తీశాడు. అది కూడా ఒక బ్యూటిఫుల్ అవుట్ స్వింగర్తో అతను డక్అవుట్ చేయడం చూసాం. సో మన టీమిండియాకి అయితే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ దొరికేసింది. అండ్ దాని తర్వాత చూసుకొని మన వాళ్ళు చాలా మంచి బౌలింగ్ చేశారు. మెయిన్లో ఫస్ట్ 8 ఓవర్స్లో చూసుకుంటే మన వాళ్ళు ఎక్కువ రన్స్ లేదు. హర్షిత్ రాణా అయితే 2 మెయిడన్ ఓవర్స్ వేశాడు. అలాగే హర్షదీప్ సింగ్ కూడా ఒక మెయిడన్ ఓవర్ వేయడం చూసాం. సో ఫస్ట్ 8 ఓవర్స్లో చూసుకుంటే కొత్త బాల్ బాగా స్వింగ్ అయింది. అండ్ దానికి తగ్గట్టు మన పేస్ బౌలర్స్ చాలా మంచి లైన్ అండ్ లెంత్ వేశారు. బట్ ఎనివే ఆ 9th ఓవర్ నుండి సౌత్ ఆఫ్రికా టీం యాక్సలరేట్ చేయడం మొదలుపెట్టారు. పర్టికులర్గా క్వింటన్ డీకాక్ ఒక్కసారిగా గేర్ మార్చి బ్యాటింగ్ చేశాడు. సో ఫస్ట్ 8 ఓవర్స్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంకు అరౌండ్ 25 రన్స్ మాత్రమే స్కోర్ వచ్చింది. బట్ నెక్స్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం 35 రన్స్ వచ్చేసాయి. మెయిన్లీ క్వింటన్ డీకాక్ ప్రసిద్ధి కృష్ణని గట్టిగా టార్గెట్ చేశాడు. అతను బౌలింగ్లో 6లు మరియు 4లు కొట్టడం చూసాం. సో బాల్ ఓల్డ్ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా టీం అయితే చాలా బాగా పుంజుకుంది. వాళ్ళకి 2వ వికెట్కు డీకాక్ మరియు బౌమా ఇద్దరు కలిసి 113 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అది కూడా ఈ పార్ట్నర్షిప్ చాలా వరకు రన్ బాల్ వచ్చింది. అయితే స్కోరింగ్ ప్యాటర్న్లో చూసుకుంటే క్యూటీకి ఒక్కడే మంచి వేగంగా ఆడాడు. అంటే అతను ఒక ఎండ్లో చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. వేరే అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం బౌమా స్ట్రగుల్ అయ్యాడు. మెయిన్లీ జడేజా మరియు కుల్దీప్ యాదవ్ ట్యాండమ్లో బౌలింగ్ చేసినప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ 67 బంతులు 48 పరుగులు మాత్రమే చేసిన బౌమా జడేజా బౌలింగ్లో కౌంటర్ అటాక్ చేద్దామని చెప్పి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం యొక్క స్కోరింగ్ రేట్ ఏమాత్రం పడిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత వచ్చిన మ్యాచ్ బ్రిడ్జ్కి కూడా గట్టిగా ఆడడం స్టార్ట్ చేశాడు. తిలక్ వర్మ వేసిన ఒక ఓవర్లో 2 6లు కొట్టడం చూసాం. అండ్ అదర్ ఎండ్లో చూసుకుంటే క్వింటన్ డీకాక్ అలా కొడుతూనే వెళ్ళిపోయాడు. సో మొత్తం మీద 20th ఓవర్ వరకు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం చాలా పటిష్టంగా కనిపించింది. వాళ్ళు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 168 రన్స్ కొట్టారు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మన టీమిండియా 5వ బౌలింగ్ ఆప్షన్ గట్టిగా టార్గెట్ చేశారు. అంటే ప్రసిద్ధి కృష్ణ తను వేసిన ఫస్ట్ ఓవర్స్లో ఏకంగా 27 రన్స్ ఇచ్చాడు. దీంతో మన కెప్టెన్ అతని బౌలింగ్ నుంచి తప్పించాడు. తిలక్ వర్మని తీసుకొచ్చాడు. బట్ ఇది కూడా బ్యాక్ ఫైర్ అయింది. తిలక్ వర్మ కూడా రన్స్కి వెళ్ళాడు. సో దీంతో మన టీమిండియాకి 5వ బౌలింగ్ ఆప్షన్ చాలా తలపోటు అవుతుందేమో అనిపించింది ఈ మ్యాచ్లో. బట్ ప్రసిద్ధి కృష్ణ తను వేసిన సెకండ్ స్పెల్లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. అది కూడా తను వేసిన 3rd ఓవర్లో చాలా తెలివిగా బౌలింగ్ చేయడం చూసాం. సో నార్మల్గా చూసుకుంటే మ్యాచ్ బ్రేజ్కి ఆఫ్ సైడ్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. అంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఎలాంటి బాల్స్ వేసినా సరే కొడతాడు. అయితే వికెట్ బౌలింగ్ చేసినప్పుడు చూసుకుంటే అతని రికార్డ్ అంత మంచిగా లేదు. స్ట్రైక్ రేట్ కేవలం 75 మాత్రం ఉంది.
సో దీంతో ప్రసిద్ధ కృష్ణ తన సెకండ్ స్పెల్ స్టార్ట్ చేసినప్పుడు దీన్ని బాగా టార్గెట్ చేశాడు. అంటే మ్యాథ్యూ బ్రిడ్జ్కి వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీనివల్ల ప్రసిద్ధ బౌలింగ్లో అతను చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. మెయిల్ అతను ప్రసిద్ధ బౌలింగ్లోనే స్టంప్స్ లైన్లో వేసిన బాల్ అవుట్ అయిపోయాడు. అంటే ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయిపోవడం చూసాం. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా టీం ఇక్కడే మొమెంటం కోల్పోయింది. మ్యాథ్యూ బ్రిడ్జ్కే కాస్త తెలివిగా క్వింటన్ డీకాక్ స్ట్రైక్ ఇస్తే సరిపోయేది. అంటే ప్రసిద్ధ కృష్ణ తన సెకండ్ స్పెల్ని స్టార్ట్ చేసినప్పుడు క్యూడీకే స్ట్రైక్లు ఉంటే ఖచ్చితంగా గట్టి కొట్టేవాడు. కానీ ఎప్పుడైతే మ్యాథ్యూ బ్రిడ్జ్గా డాట్ బాల్ చేరాడో దీంతో ప్రసిద్ధ కృష్ణ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఆ నెక్స్ట్ ఓవర్లోనే అతను బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీయడం చూసాం. ఆ 29th ఓవర్లో బ్రిడ్జ్కి వికెట్తో పాటు ఏడెన్ మార్క్రమ్ వికెట్ కూడా తీశాడు. సెకండ్ నుండి మన టీమిండియా స్ట్రాంగ్గా గేమ్లో కంబ్యాక్ చేసింది. ఈ ఓవర్ ముందు వరకు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు ఈజీగా 350 వరకు కొడతారేమో అనిపించింది. కానీ ఓవర్లో ఎప్పుడైతే 2 వికెట్లు పడ్డాయో మన టీమిండియా కంబ్యాక్ స్టార్ట్ అయిపోయింది. పర్టికులర్గా ఈ టైంలో మన కేఎల్ బౌలింగ్ చేంజెస్ చాలా మంచిగా చేశాడు. అప్పటికి గ్రీజ్లో సెట్ అయిన క్వింటన్ డీకాక్ చూసుకుంటే స్పిన్నర్స్ని బాగా ఆడేస్తున్నాడు. వేరే నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన డెవాల్ బ్రేవిస్ చూసుకుంటే అతను కూడా స్పిన్నర్స్ని గట్టి కొడతాడు. దీని టైంలో మన కెప్టెన్ ప్రసిద్ధితో పాటు ముందు హర్షిత్ రాణాని తీసుకొచ్చాడు. అండ్ దెన్ హర్షదీప్ సింగ్ కూడా ఒక స్పెల్ అవ్వడం చూసాం. పేస్ బౌలర్స్ రొటేట్ చేసే ప్లాన్ ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అయింది మన టీమిండియాకి. మెయిలీ డెవాల్ బ్రేవిస్ తన న్యాచురల్ గేమ్ ఆడలేకపోయాడు. అంటే 29 బాల్స్కి 29 రన్స్ కొట్టినప్పటికీ తన రేంజ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. వేరే క్వింటన్ డీకాక్ చూసుకుంటే మాత్రం మంచిగానే బ్యాటింగ్ చేశాడు. తన సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు. మెయిలీ ఇండియాకి అగెన్స్ట్గా 7వ సెంచరీ కొట్టాడు. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయిన డీకాక్ ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. కేవలం 89 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు. అయితే సౌత్ ఆఫ్రికా టీం డీకాక్ వికెట్ని చాలా క్రూషియల్ టైంలో కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఓవర్లో 2 వికెట్లు పడిన తర్వాత బ్రేవిస్ మరియు డీకాక్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. అండ్ ఈ పార్ట్నర్షిప్ కనుక 40th ఓవర్ వరకు ఉంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా టీం భారీ స్కోర్ కొట్టేది. బట్ ప్రసిద్ధ కృష్ణ ఈ పార్ట్నర్షిప్ను గ్రౌండ్ అవ్వలేదు. క్వింటన్ డీకాక్ని క్లీన్ బాల్ చేశాడు. అది కూడా ఒక మంచి హోల్డర్ లెంత్ బాల్తో. సో యాక్చువల్గా వికెట్ విషయంలో చూసుకుంటే డీకాక్ ప్రసిద్ధ బౌలింగ్ని కాస్త గ్రాంటెడ్గా తీసుకున్నాడేమో అనిపిస్తుంది. అంటే తను ఏ బాల్ వేసినా సరే అక్రాస్ ది లైన్ లెగ్ సైడ్ ఆడదామని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ అతను అవుట్ అయిన ఓవర్లో చూసుకుంటే అంత ముందు బాల్స్ అలానే లెగ్ సైడ్ కొట్టాడు. అంటే బ్యాట్ పై స్ట్రైట్గా చూపించుకొని అక్రాస్ ది లైన్ ఆడడానికి ట్రై చేశాడు. కానీ అతను అవుట్ అయిన బాల్ చూసుకుంటే మాత్రం 141 కిలోమీటర్ స్పీడ్తో వచ్చింది. అట్ ది సేమ్ టైం ప్రసిద్ధి వేసిన అరౌండ్ ది వికెట్ యాంగిల్ వల్ల అది లోపల కూడా మూవ్ అయింది కొంచెం. సో విధంగా ప్రసిద్ధి అయితే స్టార్టింగ్లో ఎవరి చేత కొట్టించుకున్నాడో అతని వికెట్ అద్భుతంగా తీశాడు. ఇన్ఫాక్ట్ ఈ వికెట్ తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం మీకు చాలా వరకు కోలుకోలేకపోయింది. ఆ తర్వాత బ్రేవిస్ మరియు మార్కెన్సన్ మధ్య చిన్న పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ వాళ్ళిద్దరికి పేషెన్స్ కనిపించలేదు. ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల తమ పార్ట్నర్షిప్ని పెద్దగా గ్రో చేయలేకపోయారు. 5 వికెట్లు పడిపోయినా సరే భారీ షాట్స్కి వెళ్ళడం చూసాం. అది కూడా ఇద్దరు కుల్దీప్ యాదవ్ని టార్గెట్ చేసి ఒకే ఓవర్లో అవుట్ అయిపోయారు. సో సౌత్ ఆఫ్రికా టీం క్లియర్లీ ట్రిక్ మిస్ అయింది. వాళ్ళైతే డ్యూ ఫ్యాక్టర్ మైండ్లో పెట్టుకుని ఎలా అయినా సరే 350+ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. అందుకే వికెట్లు పడుతున్నప్పటికీ వాళ్ళ బ్యాటింగ్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అంటే అగ్రెసివ్గాతో ఒకే టెంపోలో బ్యాటింగ్ చేద్దామని ట్రై చేశారు. బట్ ఇదైతే వాళ్ళకి కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. వాళ్ళైతే 29th ఓవర్ నుండి భారీ షాట్లకు ప్రయత్నించిన ప్రతిసారి కూడా వికెట్లు కోల్పోవడం చూసాం. అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకున్న సౌత్ ఆఫ్రికా టీం ఒక మిస్టేక్ చేసింది. లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్కి వచ్చి సెంచరీ కొట్టిన మార్క్రమ్ని ఈ మ్యాచ్లో నెంబర్ 5 ఆడించారు. అదే అతను ఓపెనర్గానో లేకపోతే 1 డౌన్లో ఆడించి ఉండుంటే కాస్త బెటర్ రిజల్ట్ వచ్చేదేమో. మార్క్రమ్ కేవలం ఒక్క బరకు మాత్రమే అవుట్ అయిపోయి ఉండేవాడు కాదు. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే తమ చేతులారా మ్యాచ్ను పోగొట్టుకున్నారని చెప్పుకోవాలి. మెయిల్ వాళ్ళు ప్రసిద్ధి వేసిన ఒక ఓవర్లో 2 వికెట్లు కోల్పోయారు. అలాగే తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన ఒక ఓవర్లో 2 వికెట్లు కోల్పోయారు. అండ్ ఈ 2 ఓవర్స్ కారణంగానే వాళ్ళైతే మ్యాచ్ ఓడిపోయారని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా 2 ఓవర్స్లో పడే 4 వికెట్లు చూసుకుంటే 3 వికెట్లు భారీ షాట్లకు ఎత్తించి అవుట్ అయిపోయారు. అంటే మార్క్రమ్, బ్రేవిస్ అలాగే ఎన్సన్ ముగ్గురు కూడా భారీ షాట్లు కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోయారు. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీం అయితే అండర్ 40 ఓవర్స్ 7 వికెట్లు కోల్పోయింది. అండ్ దాని వాళ్ళు కోలుకోవడానికి ట్రై చేసిన వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఎప్పుడైతే ఒక ఓవర్లో 2 వికెట్లు పడ్డాయో ఆ తర్వాత ఒక డిఫరెంట్ బౌలర్లో బౌలింగ్ చేశాడు. మెయిల్ ఓల్డ్ బాల్ని మంచిగా టర్న్ చేసి సౌత్ ఆఫ్రికా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో ఒక ఆట ఆడుకున్నాడు. అట్ ది సేమ్ టైం కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫన్ యాంగిల్ కూడా చూసాం. అంటే అతను ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేయడం అండ్ రోహిత్ శర్మ దాన్ని ఫన్నీగా టీస్ చేయడం జరిగింది. సో మొత్తం మీద సౌత్ ఆఫ్రికా టీం ఎప్పుడైతే 7 వికెట్లు కోల్పోయిందో ఆ తర్వాత మన వాళ్ళలో మంచి మూడ్ కనిపించింది. మన ప్లేయర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడారు. మరి ముఖ్యంగా రోకో జోడీతో పాటు కేఎల్ వీళ్ళ ముగ్గురు కలిసి కుల్దీప్ని టీస్ చేయడం చూసాం. సో విధంగా మన టీమిండియా బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో చాలా మంచి కంబ్యాక్ చేశారు. మెయిలీ ముందు చెప్పినట్టు ప్రసిద్ధ కృష్ణ తన సెకండ్ స్పెల్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. రన్స్ తక్కువ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం 4 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ చూసుకుని ఓవరాల్గా 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక వీళ్ళతో పాటు జడేజా మరియు హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా తొలి వికెట్ తీసుకున్నారు. సో మొత్తం మీద మన టీమిండియా బౌలర్స్ దగ్గర నుంచి అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. మెయిలీ డ్యూ ఫ్యాక్టర్ లేకపోతే మేము మంచిగా బౌలింగ్ చేస్తామని చెప్పి మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ కారణంగా మన బౌలర్స్ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు. 2 మ్యాచ్లు కూడా 330 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. కానీ మ్యాచ్లో మాత్రం సౌత్ ఆఫ్రికా టీంను 270 రన్స్ కాల్అవుట్ చేశారు. విచ్ మీన్స్ మన టీమిండియా బౌలర్స్కి ఫస్ట్ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ గట్టిగా దెబ్బకొట్టిందని చెప్పుకోవాలి. ఈవెన్ ఈ మ్యాచ్లో మన టీమిండియా ఫీల్డింగ్ ఇంప్రూవ్ అవడం కూడా చూసాం. ఎస్పెషల్లీ రోకో దగ్గర నుండి ఫీల్డింగ్లో ఫైర్ వర్క్స్ చూసాం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఫీల్డింగ్లో అందరికంటే ఎక్కువ రన్స్ సేవ్ చేసి అవార్డు కూడా గెలుచుకున్నాడు. అసలు మొత్తం మీద మన టీమిండియాకు బౌలింగ్, ఫీల్డింగ్ అలాగే ఆల్ క్యాప్టెన్స్ కూడా బాగా కలిసి వచ్చింది. దీనివల్ల మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీంని చాలా తక్కువ స్కోర్ కాల్అవుట్ చేసిందని చెప్పుకోవాలి. పిచ్ చూసుకుంటే కొత్త బౌలింగ్ సేవ్ చేసిన తర్వాత చాలా ఫ్లాట్గా కనిపించింది. ఈజీగా 350+ కొట్టి పిచ్ ఇది. బట్ సౌత్ ఆఫ్రికా టీం 270 మాత్రమే కొట్టారు. ఇక చేజ్ విషయానికి వస్తే మన టీమిండియా స్లోగానే స్టార్ట్ చేసింది. అంటే సౌత్ ఆఫ్రికా టీం అలా స్టార్ట్ చేశారు, మన టీమిండియా ఓపెనర్స్ కూడా అలానే స్టార్ట్ చేశారు.
డిఫరెన్స్ ఏంటంటే మన టీమిండియా వికెట్ కోల్పోలేదు. సో అనుకున్నట్టే జైస్వాల్ అయితే కాస్త ఒత్తుల్లో కనిపించాడు, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో వెళ్ళాడు కాబట్టి. వేరే రోహిత్ శర్మ చూసుకుని అతను కూడా కొంతవరకు స్లోగానే స్టార్ట్ చేశాడు. బట్ టు బీ ఫ్రాంక్ స్టార్టింగ్లో ఎక్కువ స్ట్రైక్ రాలేదు. సో ఫస్ట్ 8 ఓవర్స్లో చూసుకుంటే మన టీమిండియాకి పెద్దగా స్కోర్ అయితే రాలేదు. బట్ ఆ తర్వాత మన హిట్మ్యాన్ రోహిత్ శర్మ యాక్సెలరేట్ చేయడం మొదలుపెట్టాడు. మెయిన్లీ మరోసారి తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్తో 3 సిక్సర్లు కొట్టడం చూసాం. అలాగే బౌండరీస్ చూసుకున్న 7 4s కొట్టాడు. సో రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్లో చాలా మంచి ఫ్లూయెంట్గా బ్యాటింగ్ చేశాడు. 73 బంతులు 75 పరుగులు చేశాడు. మెయిల్ ఇన్నింగ్స్ ద్వారా తన అంతర్జాతీయ కెరీర్లో 20,000 పరుగుల మార్క్ను అందుకున్నాడు. అండ్ మన టీంని తరపున చూసుకుంటే అలా చేయడం కేవలం 4వసారి మాత్రమే జరిగింది. అంటే రోహిత్ కంటే ముందు సచిన్, కోహ్లీ అలాగే ద్రావిడ్ వీళ్ళ ముగ్గురు మాత్రం 20,000 కంటే ఎక్కువ పరుగులు కొట్టారు. దీంతో రోహిత్ శర్మ వాళ్ళ తర్వాత ఆ రికార్డు అందుకున్న 4వ ప్లేయర్గా చరిత్రకి ఎక్కాడు. ఇక అదనంలో చూసుకుంటే జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టేంత వరకు అన్లైక్ జైస్వాల్లే కనిపించాడు. అంటే తన న్యాచురల్ గేమ్ కాకుండా ఆచితూచి ఆడడం చూసాం. చాలా అంటే చాలా కంట్రోల్గా బ్యాటింగ్ చేశాడు. మళ్ళీ చాలాసార్లు మార్కెన్సన్ అలాగే బాట్మన్ వీళ్ళిద్దరు జైస్వాల్ని బీట్ చేశారు తమ బౌలింగ్తో. సో జైస్వాల్ అయితే స్టార్టింగ్లో చాలా టెంటేటివ్గానే కనిపించాడు. బట్ హార్డ్ ఫేజ్ నుంచి కోలుకొని ఆ తర్వాత అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. మీలో 50 కంప్లీట్ చేసిన తర్వాత తన యాక్సలరేషన్ చూసాం, వేరే లెవెల్ దంచి కొట్టేశాడు. సో దీంతో మన టీమిండియాకు ఫస్ట్ వికెట్కి ఏకంగా 155 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అది కూడా కేవలం 25.5 ఓవర్స్లోనే. ఇక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎవరు ఫాస్ట్గా 100 కొడతారనేది. అంటే జైస్వాల్ కొడతాడా రోహిత్ కొడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. బట్ అన్లక్కీలో రోహిత్ శర్మ చూసుకుంటే ఫాస్ట్గా ఆడే క్రమంలోనే అవుట్ అయిపోయాడు. క్యాష్ మహారాజ్ బౌలింగ్లో భారీ షాట్కి ఎదించి తన వికెట్ని కోల్పోయాడు. సో రోహిత్ కనుక కాస్త కంట్రోల్ చేసుకున్నాడు ఉంటే సరిపోయేది. అంటే అప్పటికే క్యాష్ మహారాజ్ చాలా మంచి స్పెల్ వేస్తున్నాడు. బట్ అతని కౌంటర్ అటాక్ చేసి తన రిథమ్ను పోగొడదాం అనుకున్నాడు. కానీ అది రోహిత్ శర్మకు బ్యాక్ ఫైర్ అయింది. అదర్వైజ్ ఈజీగా సెంచరీ కొట్టుండేవాడు. బట్ ఎనివే రో అవుట్ అయిపోయినా ఆ తర్వాత వచ్చి కోలాటం ఆడడం చూసాం. అసలు సౌత్ ఆఫ్రికా బౌలర్స్తో ఒక ఆట ఆడేసుకున్నాడు. నిజంగా ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ అబ్సల్యూట్ బీస్ట్లా బ్యాటింగ్ చేశాడు భయ్య. ఫస్ట్ మ్యాచెస్లో అతను బ్యాటింగ్ ఒక ఎత్తు అనుకుంటే ఈ మ్యాచ్లో మరో ఎత్తు. తను కొట్టిన 65 రన్స్లో స్టాంప్ ఆఫ్ అథారిటీ చూసాం. మెయిల్ ఒక నో లుక్ షాట్ కొట్టాడు, 6 వెళ్ళింది. అదైతే మ్యాచ్కి వెళ్ళటని చెప్పుకోవాలి. సో విరాట్ కోహ్లీ అయితే మనకి సిరీస్లో 2016 విరాట్ కోహ్లీని చూపించాడు. అంటే తన కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఎలాంటి బ్యాటింగ్ చేశాడో ఈ సిరీస్లో అలాంటి బ్యాటింగే చేశాడు. అది కూడా ఆస్ట్రేలియా సిరీస్లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్ అయిన తర్వాత ఈ సిరీస్లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2 సెంచరీస్ కొట్టడంతో పాటు థర్డ్ మ్యాచ్లో 65 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. సో విరాట్ కోహ్లీ అయితే మొత్తం ఈ సిరీస్లో 3 ఇన్నింగ్స్లో 302 పరుగులు చేశాడు. యావరేజ్ 151 అండ్ స్ట్రైక్ రేట్ 117. మెయిలీ 3 మ్యాచ్లు చూసుకుంటే కోహ్లీ 12 సిక్స్లు కొట్టాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోహ్లీ సిరీస్లో ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడు అనేది. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవుట్ కూడా దక్కింది. ఇక కోహ్లీతో పాటు జైస్వాల్ కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే 116 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అది కూడా కేవలం 84 బంతుల్లోనే. సో జైస్వాల్ అయితే 50 కొడిన తర్వాత చాలా బాగా యాక్సెలరేట్ చేశాడు అండ్ క్విక్గా 100 మార్కులు అందేసుకున్నాడు. మెయిలీ తన వన్డే కెరియర్లో మొట్టమొదటిసారి 100 పరుగుల మార్కులు అందుకోవడం చూసాం. అలాగే ఓవరాల్గా తన కెరియర్ వైజ్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ 100 అని చెప్పుకోవాలి. అతనికి గతంలో టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ ఉంది, అలాగే T20 ఫార్మాట్లో సెంచరీ ఉంది. దీంతో మ్యాచ్లో సెంచరీ ద్వారా 3 ఫార్మాట్స్లో సెంచరీ కొట్టిన 6 ఇండియన్ బ్యాట్స్మెన్గా చరిత్రగా ఎక్కాడు. సో జైస్వాల్ అయితే మొత్తం 121 బంతులు 116 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అది కూడా ఇన్నింగ్స్లో మనం ఒక డిఫరెంట్ జైస్వాల్ని చూసాం. చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ కూడా పేషెన్స్ కోల్పోయి ర్యాష్ షాట్స్ ఎక్కువగా ఆడలేదు. మెయిల్ ఇన్నింగ్స్ ద్వారా జైస్వాల్ తనకి సిరీస్లో ఇచ్చిన ఆపర్చునిటీకి న్యాయం చేసినట్టు అయింది. అంటే ఫస్ట్ మ్యాచ్లో వెళ్ళినప్పటికీ ఇంపార్టెంట్ డిసైడర్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుట్ కూడా అందుకున్నాడు. సో మొత్తం మన టీమిండియా చూసుకుంటే ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గేమ్ని ఫినిష్ చేశారు. కేవలం 39.5 ఓవర్స్లోనే సౌత్ ఆఫ్రికా టీం సెట్ చేసిన టార్గెట్ని చేసి పాడేశారు. సో సిరీస్ విక్టరీ అయితే మన టీమిండియాకు మంచి రిలీఫ్ ఇస్తుంది. మీలో టెస్ట్ ఫార్మాట్లో వైట్ వాష్ అయిన తర్వాత ఈ సిరీస్ ఎంతో కొంత ఊరటనిస్తుంది. ఇదొక రివెంజ్ కాకపోయినప్పటికీ ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది వన్డే సిరీస్కి గెలిచామని చెప్పి. చూడాలి మరి నెక్స్ట్ రాబోయే T20 సిరీస్లో మన వాళ్ళు ఏం చేస్తారనేది.